వస్తున్నారు కదా తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మనకు ఉచిత పథకాలు అయితే పెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మహిళలకు ఫ్రీ బస్ అన్నారు. మరి ఫ్రీ బస్ ఎలా ఉంది? బాగుందంటే బాగుంది కానీ మరి టైంకి బస్సులు దొరకడం లేదు కదమ్మా. ఫుల్ రష్ ఉంటున్నాయి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు జనాలు హాఫ్ ఇదే టికెట్ విధంగా అన్న ఉన్నారా? పెట్టింటే అయిపోయేది. హాఫ్ టికెట్ పెట్టింటే చాలా బాగుండేది. ఎందుకంటే బస్సులు తగ్గించేసిండు. బస్సులు తగ్గియకుండా హాఫ్ టికెట్ పెడితే మంచిగా ఉంటుంది. మంచిగా. చాలా బాగుంటుంది. అంటే ఈ బస్సులు ఇట్లా వచ్చిన దగ్గర నుంచి కండక్టర్లు, డ్రైవర్లు ఆడవాళ్ళ మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారంట. అది నిజమే? అందరు మాట్లాడతలేరమ్మా. ఆ. జనాలు ఎవరో ఒకరు ఇక రష్ ఉంటది వాళ్ళకి టెన్షన్. గత ప్రభుత్వంలో చూసినట్టు బస్సులు గానీ బస్సులో జనాలు ఎక్కడం గానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా అలానే ఉన్నారా లేకపోతే మనం మారుతుందా? అర్థం కాదు. ఉమ్. అయితే చూస్తున్నారు కదా ఈ ప్రభుత్వంలో అవును. ఉచిత కరెంట్ అన్నాడు, 500 రూపాయలు గ్యాస్ అన్నాడు, ఇవన్నీ అవన్నీ అయితే వస్తున్నాయి. ఏం లేవమ్మా. ఏం లేవు. అన్ని వేస్ట్. ఏంటి లేవు. గ్యాస్ లేదు బస్సు రాని ఉంటదా? రాని వాళ్ళు అప్లై చేసుకోమని అన్నారు కదా, మరి రాని వాళ్ళు అప్లై చేసినాం. చేసుకున్నాం. మాకు ఇంతవరకు 33 సంవత్సరాలు అవుతుంది రేషన్ కార్డే లేదు. ఓకే. ఇంకా ఏ ప్రభుత్వాన్ని ఏమనేటట్లేదు. ఎందుకు రాలేదని అడిగిండ్రా? ఎన్నిసార్లు అప్లై చేస్తా కూడా అన్నిసార్లు రిజెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.